మెదక్ లోక్సభపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోకస్ పెట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని మైనంపల్లి ప్లాన్ చేస్తున్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే మెదక్ పార్లమెంట్ పరిధిలో కార్యకలాపాలు మొదలుపెట్టారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఆయన కుమారుడు రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు గతంలో 2 సార్లు మెదక్ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చలో సిద్దిపేటలో భాగంగా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజ్వేల్ చేరుకున్న మైనంపల్లికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బలరాం, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కొలికొస్తున్న నేపథ్యంలో మరోవైపు ముఖ్యమైన నేతలు ఆయా స్థానాలపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి. మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదిక కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరిని బరిలో దింపాలి, ఎవరికి సంబంధించిన అంశానికి సంబంధించి పరిగణలోకి తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఒకవైపు సమావేశానికి కాబోతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. గాంధీ భవన్కి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో వెంటనే సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా హాజరు కావడం జరిగింది. దాదాపు 25 మంది సభ్యులు ఉంటారు. ఆ 25 మంది సభ్యులు కూడా గాంధీ భవన్కు కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం వచ్చిన వెంటనే దీనికి సంబంధించి కూడా డిస్కషన్ స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే 309 దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వీటికి సంబంధించి ముఖ్యంగా 1 నుంచి 3 పేర్లను సజీ చేయాలని కూడా చూస్తారు. ఒకవైపు ఇదంతా తతకం జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ముఖ్యమైన నేతలు ఆయా కాన్స్టిట్యూన్సీల పైన ఫోకస్ పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. మెదక్ నుంచి కూడా బరిలో దిగి ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. మెదక్ సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించవచ్చు. ముఖ్యంగా మెదక్ సంబంధించి కూడా మరోవైపు బీఆర్ఎస్ అత్యంత బలంగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా ఈసారి మాజీ సీఎం కేసీఆర్ బరిలో దిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పార్లమెంట్కి వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెదక్ నుంచి కూడా కేసీఆర్ బరిలో దిగుతారని ఒక రాజకీయ ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు దిగుతారనేది ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే విజయశాంతి, మాజీ ఎంపీ విజయశాంతి కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు మెదక్ పార్లమెంట్కి సంబంధించి 10 మంది అభ్యర్థులు ఆశావాళ్ళంతా కూడా మెదక్ పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అలా సడన్గా ఈరోజు చూడొచ్చు, ఒకవైపు మీటింగ్ సమావేశం ప్రారంభం కాకముందుకే మరోవైపు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దానికి సంబంధించి మెదక్ పార్లమెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు ఏమైనా క్లియరెన్స్ వచ్చినట్టుగా ఉంది తెలుస్తుంది. ఆ క్లియరెన్స్ నేపథ్యంలోనే ఈరోజు సిద్దిపేటలో స్వయంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్ తోటి, ర్యాలీ తోటి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయనకు మెదక్ పైన పూర్తి స్థాయిలో పట్టుంది కాబట్టి, రాజకీయంగా పట్టుంది కాబట్టి గతంలో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2014 మాత్రం మల్కాజ్గిరికి బీఆర్ఎస్లో పార్టీలో చేరిన తర్వాత మల్కాజ్గిరికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి మెదక్కు సంబంధించిన మెదక్ నుంచి పోటీ చేయాలని ఒక గట్టి పట్టుదలగా చూస్తున్నారు. సో మొత్తం మీద అక్కడ కేసీఆర్ బరిలో కనుక దిగినట్లయితే కనుక సరైన అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావే అయితే బాగుంటుందన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆయనకి ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మెదక్ నుంచి పోటీ చేసేందుకు మైనంపల్లి హనుమంతరావు పూర్తి స్థాయిలో ఆయన సర్వసిద్ధత చేసుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆయన కార్యకలాపాలను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం మెదక్ అసెంబ్లీకి సంబంధించి తన కుమారుడే రోహిత్ రావు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలని చూస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో ఎక్కువగా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ కానీ, సిద్దిపేట నుంచి హరీష్ రావు, అట్లా కొద్ది నియోజకవర్గాలు చూసినట్లయితే కీలకమైన నియోజకవర్గాలు కానీ దుబ్బాక నుంచి ప్రభాకర్ రెడ్డి, ఇట్లా మొత్తమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సంగారెడ్డి నుంచి, అదేవిధంగా సంగారెడ్డి కానీ, పటాన్ చెరువు కానీ, నర్సాపూర్, ఇట్లా మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ నుంచి మైనంపల్లి హనుమంతరావు అయితే సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. బలరాం, రైట్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ప్రతాప్, కాసేపట్లో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. సీఎం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. లోక్సభ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సమావేశంలో పరిశీలించనున్నారు. స్క్రీనింగ్ అనంతరం ఒక్కో ఎంపీ స్థానానికి 1 నుంచి 3 పేర్లతో కూడిన జాబితాను టీపీసీసీ ఎన్నికల కమిటీ సిద్ధం చేయనుంది. 17 లోక్సభ టికెట్ల కోసం 309 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్,
ఆగస్టులో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ప్రారంభం కాబోతుంది. గాంధీ భవన్ వేదిక కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా రాని నేపథ్యంలో మరి కాసేపట్లో రాబోతున్నారు కాబట్టి అక్కడ కూడా ప్రారంభం కాబోతుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన ఇప్పటికే 25 మంది సభ్యులు కూడా గాంధీ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. మంత్రులంతా కూడా రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమైన నేతలంతా కూడా ఎవరెవరు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. వీరితో పాటు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న హరీష్ చౌదరి కూడా చేరుకోవడం జరిగింది. హరీష్ చౌదరితో పాటు మిగతా సభ్యులు కూడా ఏఐసీసీ నుంచి వేసిన సభ్యులు కూడా రావడం జరిగింది. వీరంతా కూడా ప్రధానంగా మొత్తం తెలంగాణకు సంబంధించిన 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 309 దరఖాస్తులు వచ్చాయి. ఈ 309 దరఖాస్తులలో ఒక్కొక్క పార్లమెంట్కు షార్ట్అవుట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం దాదాపు ఒక్కొక్క నియోజకవర్గాలు చూడొచ్చినట్లయితే మన ఎగ్జాంపుల్గా మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించి దాదాపు 48 అభ్యర్థుల ఆశావాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. వీటన్నిటి కూడా షార్ట్అవుట్ చేసి వారి బలాబలాలను కూడా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటిని షార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకొని వారిని అభ్యర్థులకు సంబంధించిన అంశాన్ని టిక్ పెట్టే అవకాశం ఉంటుంది. 1 నుంచి 3 పేర్లను సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 పేర్లను సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో చూసినట్లయితే వీటిని హరీష్ చౌదరి కమిటీ నుంచి నేరుగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్తుంది. అది ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్ళిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సర్వే పార్టీ నుంచి సంబంధించి పార్టీ సర్వే గెలుపు గుర్రాలు ఎవరుగా ఉంటున్నారని చెప్పేసి వాటిని అన్నిటి కూడా సర్వేలు బేరీజ్ వేసుకొని అక్కడ సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకొని అభ్యర్థులను సెలక్షన్ అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి ముఖ్య రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఆయా స్థానాలని దాదాపు ప్రతి సెగ్మెంట్ నుంచి కూడా 20కి పైగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్ నుంచి 48 వస్తాయి, వరంగల్ నుంచి 42 వచ్చాయి, అట్లా నార్కర్నూలు నుంచి 26, అట్లా చాలా నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది కాబట్టి వీటన్నిటి కూడా షార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. వీటిని కూడా ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకోవాలని చూస్తుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, వరంగల్, నార్కర్నూలు. ఈ 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా భావిస్తుంది. అందులో భాగంగానే సమీకరణాలు అన్నింటినీ కూడా చూసుకొని నేతలంతా కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బాలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.